హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ సర్కార్ శుభవార్తలు ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, ఏ పథకాలకు సంబంధించి ఎవరెవరికి లబ్ధి చేకూరబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ అమలవుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 12వ తేదీన శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని పథకాలు అమలు చేయబోతున్నారు. అందులో భాగంగా 3 పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం అయితే చేయబోతున్నారు. సో సూపర్ 6 మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిలో భాగంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ యొక్క పథకాలు వర్తించే విధంగా అమలు చేయబోతున్నారు. మొదటిగా పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించబోతున్నారు. అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి అర్హుల వివరాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తల్లికి వందనం పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఏ పాఠశాలలు పిల్లలు అర్హులు అనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొదలైనవి. తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. అది నేరుగా తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు మరియు రవాణా ఖర్చుల కోసం వివిధ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అందుకుంటారు. ఇది వారి బిడ్డ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించే వరకు బ్యాంకు ఖాతాల్లోకి లేదా పోస్ట్ ఆఫీస్లో వారి యొక్క పొదుపు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. తల్లి లేదా సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువులు అభ్యసిస్తూ ఉండాలి. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉండాలి. దరఖాస్తుదారులు కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. బీపీఎల్ కుటుంబాలకు ఉద్దేశించి రేషన్ కార్డు కూడా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలలో నెలకు 12,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల నుండి దరఖాస్తుదారులు ఈ అవసరం నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తుదారుని కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. నెల విద్యుత్ వినియోగం సగటు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండకూడదు. పిల్లల హాజరు కనీసం 75% ఉండాలి. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు ఇదండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏపీ సీఎం మనకు చెప్పినది ఏంటంటే మనకు మొదటిగా సంతకం చేసే పథకం వచ్చేసి మెగా డిఎస్సి అండి. డిఎస్సి పరీక్షల కోసం మన యొక్క ప్రభుత్వం వారు మొదటి సంతకం చేస్తారు. అలాగే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మామూలుగా అయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే చేస్తున్నారండి. ఎవరైతే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు ఉన్నారో 4,000 పెన్షన్ అయితే తీసుకోబోతున్నారు. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. సో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇది. సో మనకు ఏ వివరాలు వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.